ఇండోనేషియాలో జనవరి 2న న్యూ లా ఇంట్రడ్యూస్ చేశారు. పెళ్లి కాకుండా అమ్మాయి అబ్బాయి బోయో రూమ్స్ కి వెళ్ళిన లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న అది క్రిమినల్ యాక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ లా వాళ్ళ లోకల్ కల్చర్ అండ్ వాల్యూస్ ని కాపాడుకోవడం కోసం ఇంట్రడ్యూస్ చేశారు. మరి మన ఇండియన్స్ చాలా మంది ఇండోనేషియా బాలి ట్రిప్ కి వెళ్తున్నారు. వాళ్లకు ఈ రూల్ అప్లికేబుల్ అవుతుందా అంటే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ గవర్నమెంట్ ఈ లా ఇంప్లిమెంట్ చేసింది, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అన్మ్యారీడ్ కపుల్స్ రూమ్స్ కి వెళ్ళడం అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం మాత్రం ఇల్లీగల్. కానీ పోలీసులు డైరెక్ట్ గా వాళ్ళపై రైడ్ చేసి అరెస్ట్ చేయలేదు. మరి ఇంకెందుకురా ఈ చట్టం అంటే, పోలీసులకి డైరెక్ట్ గా అరెస్ట్ చేసే రైట్ లేదు, కానీ పోలీసులకి ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. అండ్ కంప్లైంట్ చేసే అథారిటీ ఓన్లీ హస్బెండ్ ఆర్ వైఫ్, ఫాదర్ ఆర్ మదర్ ఆర్ చిల్డ్రన్స్, వీళ్ళకి మాత్రమే కంప్లైంట్ చేసే అథారిటీ ఉంది. ఇలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కేసు ఫైల్ చేస్తే వాళ్ళని 1 year వరకు జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టూరిస్టులకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు కాబట్టి. మేబీ అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ పెడితే తప్ప ఎలాంటి ఇష్యూస్ లేవు. కానీ ఈ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి అక్కడ చేస్తే చెక్ వేస్తారు.